అసలు జర్నీ 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 అక్కడ ఇక్కడ జర్నీ అని చెప్పి నన్ను ఏమో చేసేస్తారు ఈ పిల్లలు కదా. టైం చూడండి 8:30 టైము. ఈ టైంలో ఊరికి వెళ్ళడానికి అడావిడిగా మళ్ళీ బట్టలు ప్యాక్ చేసుకొని రెడీ అయిపోయినారు. ఏ ఊరికి వెళ్తున్నాం అన్నది సస్పెన్స్, అక్కడికి వెళ్ళాక చూపిస్తాము. ఓకేనా మిల్కి? నీకు టైర్డ్ అవుతుందా? టైర్డ్ ఆడుతున్నప్పుడు ఎందుకు ఊరికి వస్తామని చెప్పి అన్నం రమ్మని చెప్పినావు చెప్పు. ముఖం ఫుల్ ట్యాన్ అయింది కదా నాకే, బొగ్గులాగా అయిపోతావురా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేసే నా లైఫ్ స్టైల్ రొటీన్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఈవెన్ చాలా వీడియోస్ అయితే స్టాక్ ఉన్నాయి ఫోన్లో, బట్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి టైం కుదరట్లేదు. రైల్వే స్టేషన్లో ఈ లేస్ చూసారా బాబోయ్, అమ్మ బాబోయ్, మీకు గ్రీన్ ఇష్టమా, రెడ్ ఇష్టమా, ఆరెంజ్ ఇష్టమా, బ్లూ ఇష్టమా అన్నది అయితే కామెంట్ చేయండి. బట్ మీరు లేస్ తింటారా, కూర్చొని తింటారా అన్నది కూడా మీ ఇష్టం. సో నేనైతే ఎక్కువ లేసే తింటాను, ఎందుకంటే అది లేస్ కాబట్టి. ఓకే, ఈ కుళ్ళు జోకులు ఆపేసి వీడియోని కంటిన్యూ చేసేద్దాం. ఇంత వర్షం పడుతుంటే ఈ పిల్లల్ని పిలుచుకొని ఈ లేట్ నైట్లో ఎక్కడికి వెళ్తుందిరా బాబు ఈ అమ్మాయి అని ఆలోచిస్తున్నారా? అదే వింత. పొద్దున వచ్చాం యాక్చువల్లీ 9:30కి షూట్ ముగించుకొని ఇమ్మీడియట్లీ అదే రోజు నైట్ ఇంట్లో పనులన్నీ ఆపేసి కాదు, అన్నీ ఫినిష్ చేసి 2 o'clockకి ఆఫీస్కి వెళ్ళాను. మళ్ళీ 7:30కి ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే వీళ్ళు ఆల్రెడీ అమ్మతో డిస్కషన్ పెట్టేసి మా కజిన్ని ఇంటికి రమ్మని చెప్పి ఆల్రెడీ రెడీ అయిపోయారు. మేము రావాల్సిన స్టేషన్కి కూడా దిగేసామన్నమాట. అంటే 9:30కి బెంగళూరులో స్టార్ట్ అయ్యాము, అంటే స్టేషన్లో ట్రైన్ పిక్ చేసుకున్నాము. మేము చేరాల్సిన స్టాప్కి అయితే 12:30, 12:40 కల్లా రీచ్ అయిపోయాం. మేము ఎక్కడ ఎక్కాం, ఎక్కడ దిగాం అన్నది అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. దిగిన ప్లేస్ని ఇక్కడ బాగా చూసేసుకోండి, మిస్ చేయకుండా. ఇలా డెవిల్స్ లాగా లేట్ నైట్లో జర్నీ చేయడం నాకు ఇష్టం, మరి మీకు ఇష్టమా అది కూడా చెప్పేసేయండి. సో అలా మేము అంత లేట్ నైట్ వెళ్ళినా కూడా మా కోసం మా చెల్లి, మా పిన్ని, బాబాయిలు అందరూ వెయిటింగ్ అనమాట. సో ఇంకా వీళ్ళంతా నా కోసం సమ్మర్ హాలిడేస్ అని బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చారు కదా. సో వాళ్ళతో నాకున్న బాండింగ్, కమ్యూనికేషన్ ఇక్కడ ఏంటంటే రిలేషన్ కావాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే వీళ్ళు నాకు ఏ రిలేషన్ను కాదు, కానీ అంతకంటే ఎక్కువ అని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నన్ను అంత బాగా ట్రీట్ చేశారు కాబట్టి. ది నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో స్టార్ట్. హాయ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అను. రారా వీళ్ళు కూడా వచ్చేస్తారు. హాయ్ చెప్తున్నాడు రా. హాయ్, హే హాయ్, మా తొట్టి గ్యాంగ్ బ్యాచ్. అమ్మ బాబోయ్, సమ్మర్ ఎక్స్పెక్ట్ చేయలేదురా. మా చెల్లి నా కోసం ఏదో చేస్తుంది. ఏదో చేస్తున్నావు చెప్పు ఒకసారి. ఏదని? చికెన్ పులుసు. అదే నాటికోడి చికెన్ పులుసు, మళ్ళీ బిర్యానీ రైస్, దెన్ దిస్ ఇస్ ద చికెన్ ఫ్రై. వావ్, ముద్ద ఒకటి పెండింగ్. ఆనియన్స్ కట్ చేయనా, కర్డ్లోకి కట్ చేయనా వద్దా? సో ఫ్రెండ్స్, ఫైనలీ నాన్ వెజ్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత అలా సరదాగా ఒక చోట కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇలా లంచ్ ప్లాన్ అయితే చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఈ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను చేస్తున్న పార్టీని లైఫ్ టైం మర్చిపోము నేను, నా పిల్లలు. ఎందుకంటే వీళ్ళు మమ్మల్ని అంత పాజిటివ్ వైబ్స్తో ట్రీట్ చేశారనే చెప్పాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒకరి ఫ్రెండ్షిప్ అని ఏర్పడిన తర్వాత చుట్టాలే అవ్వాల్సిన అవసరం లేదు అన్నది 100కి 1000% ఈ ఫ్యామిలీ నాకు ప్రూవ్ చేసింది. దాన్ని ఖచ్చితంగా నేను హార్ట్ఫుల్గా అక్సెప్ట్ చేయగలను.
సో నేను ఇక్కడ నెగటివ్ థాటే లేకుండా చాలా పాజిటివ్ వైబ్స్తో నా ఈ డేని లీడ్ చేశాను అనమాట. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇక్కడ బాబాయ్ పిన్నిని ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో ఊరి పేరు అయితే మెన్షన్ చేయండి. ఫ్యామిలీ మొత్తానికి ఇలా ఈ మధ్యకాలంలో చాలా రోజులైంది నేను ఇలా ఫ్యామిలీతో కలిసి తినడం కూడా. అలా తిని టీవీ చూస్తూ ఉంటే వేడికి భరించలేక అలా బయటికి వెళ్తూ ఉన్నాం. మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఎంత ఎంజాయ్ చేసామన్నది అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. ఎడిట్ చేయకుండా న్యాచురల్గా అప్లోడ్ చేసుకున్నాను. ఏం ఏడ్చట్లేదు. ఎంజాయ్, ఫీల్ ద నేచర్. ఎంత ఫ్రీగా ఉన్నాయి ఈ నేచర్ లో. నేను మాత్రం ఇలా పైన గడ్డల మీద మొదలెట్టు. అది నానిపోతుంది. చెప్పులు ఇప్పేసి పో, కూర్చో. పో. ఒకసారి ఎక్కి దుముకుపో, ఏం కాదు. బాగుందా? యు నో వన్ థింగ్ ఫ్రెండ్స్, ఇక్కడ కనబడుతున్న ఈ నదిలో ఎంతమంది కనపడుతున్నారో అంతమంది ఒక కుటుంబానికి చెందిన వాళ్ళే. ఎంత ఎంజాయ్ చేసింటామన్నది మీరే ఆలోచించండి. మిల్క్ మిల్క్ ఓకే. ఆశా అక్క, ఆశా మిల్క్ చూడు ఇక్కడ. ఇద్దరు ఫోటో తీయండి. వావ్ చిట్టి తల్లి సూపర్. ఇది చూడండి అట్లే.
ఫ్రెండ్స్ చూసారా మా తొట్టి గ్యాంగ్ బ్యాచ్ అంతా కలిసి నదిలో ఎంజాయ్ చేసేసి ఇంటికైతే ఒక ట్రాక్టర్కి వెళ్తున్నాం అనమాట రిటర్న్. ఈ ట్రాక్టర్లో కొంతమంది మొనాలిసా బ్యాచ్ ఉన్నారనమాట, ఐ మీన్ ఫ్యాన్స్. అందుకే పల్లాపుల్లు లవ్ యూ బచ్చి అంటూనే ఉన్నారు. ఇంటికి వెళ్ళగానే డర్టీ వాటర్తో మునిగేసి వచ్చాం కదా అని చెప్పి హీట్ వాటర్తో మళ్ళీ హెడ్ బాత్ అయితే చేసేసాను. కళ్ళకు బాగా ఎర్రబడ్డాయి. ఏదో ఒకటి చేసి స్విమ్మింగ్ నేర్చుకుందామని చాలా ఎఫర్ట్ వేసి ట్రై చేశాను ఒక 3-4 అవర్స్. బట్ ఇట్స్ నాట్ వర్కౌట్ అనే చెప్పాలి. సో అలా ఫ్రెష్ అయిన తర్వాత ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్నాం. ఇమ్మీడియట్లీ మళ్ళీ 7:30కి అలా మా చెల్లికి ఏదో కావాలంటుంటే సిటీకి ఇంత లేట్ నైట్లో బ్యాచ్ని అందరినీ వేసుకొని పిల్లలందరినీ బాబాయ్ పిన్ని వాళ్ళ దగ్గర వదిలేసి మేము 3 మెంబర్స్ ఈచ్ బైక్ అన్నట్టు 2 బైక్స్తో వెళ్ళామన్నమాట. అలా చూడండి హాయ్ చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఈ వీడియో మొత్తానికి హాయికి వచ్చిన తిప్పలు అంతా ఇంత కాదనే చెప్పాలి. సో ఇంకా ఇక్కడ చాలా చోట్ల చూసాము స్లిప్పర్స్ కావాలని, అవి ఎందుకో సెట్ అవ్వలేదు. ఫైనల్గా ఒక సేల్ని అయితే ఫైండ్ అవుట్ చేసాము. అక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తున్న పని వాళ్ళది, నా పని నాది. అడ్డు శ్రీరామ్ రామ్ రామ్ జై శ్రీరామ్ చాలు. సో వెళ్ళేటప్పుడు కూడా లేట్ నైట్ వెళ్ళేసరికి అక్కడ పిల్లలకి ఏది తీసుకెళ్ళలేకపోయాను. అక్కడ ఆ బుడ్డోడికి కొన్ని గిఫ్ట్స్ అంటే చాలా చీప్ అండ్ బెస్ట్ గిఫ్టే అని చెప్పాలి. సో అది ఇచ్చేసాను. లేట్ నైట్ అయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళేపాటికి ఆల్మోస్ట్ 9:30. బాబాయ్ బాగా గోల పెట్టారు. సో ఆ టైంలో తిని మళ్ళీ గోబీలు కూడా పార్సల్ తీసుకెళ్ళాము. అవన్నీ తిని పడుకునే లేపు 1:30, 2 o'clock. అగైన్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా బెంగళూరు ట్రైన్ పట్టుకొని వచ్చేస్తూ ఉన్నాను అనమాట. ఇది ఇవాల్టి లాగ్ మరి. సో మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేనంత ఎంజాయ్ చేశాను ఈ వీడియోలో అన్నది మీకు కూడా తెలిసిపోయింది. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఎలా ఉంది అన్నదైతే కామెంట్ డ్రాప్ చేయడం అస్సలు మిస్ అవ్వదు.